హైదరాబాద్ జలసౌధలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇరిగేషన్ అధికారులతో భేటీ అయింది. కాగా సాయంత్రం మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించనున్నారు ఎన్డీఎస్ఏ కమిటీ అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, కవిత, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నటువంటి ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసినటువంటి కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సిడబ్ల్యూసీలో మాజీ చైర్మన్ గా ఆయన పనిచేశారు. ఈయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి జలసౌధలో ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే అధికారులతో భేటీ అయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా సమావేశం జరిగినటువంటి సందర్భంలో ఇంట్రడక్షన్ జరిగింది. ఎవరెవరు ఏ అంశాల మీద మాట్లాడతారు, ఏ అంశాల మీద నివేదికలు చేస్తారు, ఏ అంశాల మీద విచారణ జరుగుతుందన్నటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరిగింది. దాని తర్వాత కమిటీకి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా అందిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పరిశీలనకు పంపడం, ఎన్డీఎస్ఏ ఈ ప్రత్యేకమైనటువంటి కమిటీని పంపడం అన్నది హర్షం వ్యక్తం చేశారు. అట్లాగే సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కూడా కమిటీని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇక మేడిగడ్డ పిల్లర్లు కింగినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద పూర్తి స్థాయిలో సహాయక సహకారాలు ఉంటాయి. అట్లాగే కమిటీ అడిగినటువంటి ఏవైతే సమాచారం ఉందో ఆ సమాచారం అంతా కూడా మేము అందిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో, దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ అధికారుల నుంచి కమిటీకి అన్ని రకాల సహాయక సహకారాలు, సూచనలు కూడా ఉంటాయంటూ పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు ఆ ప్రారంభమైనటువంటి పర్యటన ఏదైతే ఉందో సాయంత్రం ఇక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డలో రేపు ఎల్లుండి అక్కడే ఉంటారు. మళ్ళీ 9వ తేదీన హైదరాబాద్ వచ్చి మీటింగ్ నిర్వహించిన తర్వాత ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.